గోల్డీ మహారాజా, నిజమేంటంటే ఈ అడవిలో మీ అంత శక్తివంతమైన పక్షి ఏదీ లేదు. కానీ నీలి పక్షి యొక్క గుడ్డు నుంచి వచ్చిన పిట్ట నిన్ను ఈ అడవి నుంచి తరిమేయగలదు. ఈ కథ ఒక అడవి గురించి. గోల్డీ అనే పేరుతో ఒక పక్షి ఉండేది. అది పక్షులన్నిటినీ చాలా హింసించేది. అది వాటి గుడ్లు మరియు ఆహారాన్ని తింటూ ఉంటుంది. అప్పటినుంచి గుడ్లు పెట్టడానికి ఒక్క పక్షి ధైర్యం చేయట్లేదు. ఒకరోజు ఆ గోల్డీ ఇంకో పక్షి దగ్గరికి వెళ్ళింది. అడవిలోని పక్షులన్నిటి విషయాల గురించి చెబుతూ ఉంటుంది. గోల్డీ మహారాజా, నిజమేంటంటే ఈ అడవిలో మీ అంత శక్తివంతమైన పక్షి ఏదీ లేదు. కానీ నీలి పక్షి యొక్క గుడ్డు నుంచి వచ్చిన పిట్ట నిన్ను ఈ అడవి నుంచి తరిమేయగలదు. నీలి పక్ష, అదైతే ఈ అడవిలో ఒక్కటే ఉంది, నీలు. నేను దాని గుడ్లలో నుంచి పిట్ట బయటికి రాకముందే దాన్ని చంపేస్తా. హహహహహ. ఈ విషయం అడవి మొత్తానికి తెలిసిపోయింది మరియు నీలికి కూడా తెలిసింది. అప్పుడు ఆమె భర్త ఇలా అన్నాడు. గోల్డీ మన బిడ్డని పుట్టనివ్వకుండానే చేస్తుంది. మనం మన బిడ్డని కాపాడుకోవాలంటే ఈ అడవిని వదిలేయాలి. అయితే నా గుడ్డుకు జన్మనిచ్చి భద్రంగా ఉంచే ప్రదేశం ఎక్కడుంది మరియు సురక్షితంగా ఎలా ఉంచగలం? నువ్వు నగరం వైపు వెళ్ళు. అక్కడ మానవుల దృష్టి ఏమాత్రం పడని ఒక ప్రదేశంలో గూడు కట్టు. లేదంటే వాళ్ళు గుడ్లని ఆమ్లెట్ చేసుకుని తినేస్తారు. జాగ్రత్త. సరే, అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అలా అని నీలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఊరిలోకి వెళ్ళగానే ఆ ఇంటికి ఉన్న కిటికీని చూస్తుంది. ఈ కిటికీ చింకీది. అది చూసింది ఆ గదిలో ఒక అల్మారా ఉంది, అదే కబోర్డ్ ఉంది. దాని మీద దాని యొక్క గూడుని కట్టుకుంటుంది. ఈ అల్మారా నా గూడు కట్టుకోవడానికి చాలా చక్కగా సరిపోతుంది. ఈ రోజు రాత్రి ఆ పాప పడుకోగానే గూడు కట్టుకోవడం మొదలు పెడతాను. అలా అని నీలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు చింకీ నిద్రపోయిన తర్వాత తన గూడుని కట్టుకోవడం ప్రారంభించింది. మరుసటి రోజు చింకీ కళ్ళు తెరవగానే ఆమె తన కబోర్డ్ మీదున్న గూడుని చూసి తను ఆశ్చర్యపోయింది మరియు లేచి దాని దగ్గరికి వెళ్ళింది. ఓ గాడ్! ఇది ఒక పక్షి గూడు మరియు దాంట్లో కూర్చున్న ఈ పక్షి చాలా అందంగా ఉంది. అది విని నీలు కూడా సంతోషిస్తుంది మరియు దాని భాషలో చెప్తుంది. ఓ వావ్! నీ గొంతు కూడా చాలా బాగుంది. కానీ నీ భాష నాకు అర్థం కాదే. మరేం పర్లేదు, మనమిద్దరం స్నేహితులం. ఇక మీదట నాతో పాటు నువ్వు కూడా ఈ గదిలోనే ఉండు. మరియు ఆ గదిలో నుంచి బయటికి వెళ్లి చింకీ తనతో పాటు 2 చిన్న గిన్నెలను తీసుకుని వచ్చింది. ఇది తీసుకో ప్రియమైన పక్షి, ఇది నీకు ఆహారం. ఆమె తన 2 గిన్నెలను గూడు దగ్గర ఉంచింది. ఒక గిన్నెలో ఆహారం, ఇంకో గిన్నెలో నీళ్లు చూసి నీలు సంతోషించింది మరియు వాటిని తింటూ ఉంది. ఇప్పుడు నీలు మరియు చింకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నీలు చింకు యొక్క భాషని అర్థం చేసుకుంటూ ఉంది. కానీ చింకీకి చూంచు అన్నది మాత్రమే అర్థమవుతుంది. మళ్ళీ తనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నీలు జీవితం చాలా బాగా సాగింది. మరియు అడవిలో గోల్డీ నీలుని వెతుకుతూ వెళ్లి తన గూడు దగ్గరికి వెళ్ళింది. నీలు ఎక్కడా? తనని ఎక్కడ దాచిపెట్టావు నువ్వు? నువ్వు తన గుడ్లకి అపకారం చేయాలని చూస్తున్నావు. అందుకే నేను ఒక సురక్షిత ప్రదేశానికి పంపించాను. నీ బిడ్డ పుట్టిన తర్వాత నన్ను ఈ అడవి నుంచి తరిమేస్తుందట. చిలక భవిష్యవాణి చెప్పింది. అందుకే దాన్ని చంపి తీరాల్సిందే. అలా ఏమీ జరగదు. మేము మా బిడ్డని నీ దగ్గరికి ఏమాత్రం రానివ్వము. నువ్వు దాని గురించి భయపడాల్సిన పనేమీ లేదు. లేదు, నేనసలు రిస్క్ తీసుకోను. ఎప్పటిదాకా నీలు వెనక్కి తిరిగి రాదో అప్పటిదాకా నువ్వు నా దగ్గర ఖైదుగా ఉంటావు. అది నీలు భర్తని తన కాళ్లతో పట్టుకుని వెళ్ళిపోయింది మరియు దాన్ని ఇంటికి తీసుకెళ్లి దాని ఇంట్లోనే బంధించేశాడు. ఇంకోవైపు నీలు ఒక గుడ్డుకి జన్మనిచ్చింది. దాన్ని చూసి చింకీ చాలా సంతోషించింది. చింకీ మరియు నీలు ఇద్దరూ కూడా గుడ్డు వైపే చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత చిన్న చిన్న శబ్దాలు విని చింకీ కళ్ళు తెరిచింది మరియు లేచి చూసింది. ఆ శబ్దాలు గుడ్డు నుంచి వస్తున్నాయి. నీలు గుడ్డు దగ్గరే కూర్చుని ఉంటుంది.
అప్పుడు సడన్ గా గుడ్డు పగిలిపోయింది. దాంట్లో నుంచి ఒక అందమైన పిట్ట బయటికొచ్చింది. ఓ మై గాడ్, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు నా ప్రియమైన పిట్ట. నువ్వు కూడా చాలా ముద్దుగా ఉన్నావు మిత్రమా. ఆ పిట్ట మనుషులలాగా మాట్లాడడం చూసి చింకీ ఆశ్చర్యపోయింది. అరే, నువ్వు ఈ భాష మాట్లాడుతున్నావు, ఇది ఎలా సాధ్యం? ఏమో, అది నాకు కూడా తెలియట్లేదు. నేను అడవిలో కాకుండా ఇలా మనుషుల ఇంట్లో ఎందుకు పుట్టాను అని. బిడ్డ, నేను నీకు అంతా చెప్తాను, మనం ఇక్కడ ఎందుకున్నామో, నీకు ఇలాంటి శక్తులు ఎలా వచ్చాయో అని. అలా అని నీలు అన్ని విషయాలు చెప్పింది. అది ఒక మాయా పక్షి అని, మరియు అది అడవికి వెళ్లి అడవికి గోల్డీ దగ్గర నుంచి విడుదలనిప్పించాలి. మరియు ఆ పిట్ట మనుషుల భాషల్లో మొత్తం చింకీకి చెబుతుంది. ఓ మై గాడ్, నీ కథ శ్రీకృష్ణ మరియు కంసమామ లాగా ఉంది. అంటే మీరిప్పుడు నన్ను వదిలేసి అడవికి వెళ్ళిపోతారా? ఆమె కుంగిపోయి ఇలా అంటుంది. ఒకవేళ నా జన్మ గోల్డీ నుంచి పక్షులందర్నీ కాపాడడం కోసమే అయితే నేను వెళ్లాల్సిందే. కానీ నువ్వేం దిగులు పడద్దు చింకీ. మేము అడవిలో ఉన్నప్పటికీ ప్రతి ఆదివారం నీకు సెలవు ఉంటుంది కదా, అప్పుడు నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను. అది విని చింకీ సంతోషించింది. సరే, మరి మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు, మరియు వెంటనే ఇక్కడికి నువ్వు తిరిగి రావాలి. విని నీలి తన బిడ్డతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అడవిలోని వేరే పక్షులన్నీ చెప్పాయి ఏంటంటే గోల్డీ తన భర్తని తన దగ్గర బంధించాడు అని. ఇద్దరూ వెంటనే గోల్డీ దగ్గరికి వెళ్లారు. ఇదే నా పిట్ట నన్ను అంతం చేయడానికి పుట్టింది. ఇది నన్ను ఓడించి ఈ అడవికి విముక్తి కలిగిస్తుందా? అది విని ఆ పిట్టకు కోపమొచ్చింది, మరియు అది వెంటనే ఎగిరి గోల్డీ తల మీద కుట్టింది. అప్పుడు వెంటనే రక్తమొచ్చింది. ఇదేంటి, ఇంత చిన్న పిట్ట కాని దాడి ఇంత గట్టిగానా? అప్పుడు గోల్డీ తన యొక్క నోటితో ఆ పిట్టని పట్టుకుంటుంది, కానీ దానికి కొంచెం కూడా నొప్పి కలగలేదు. మరియు ఆ పిట్ట తన యొక్క చిన్ని కాళ్ళల్లో గోల్డీ యొక్క కళ్ళల్లోకి పొడిచింది. తను గుడ్డివాడైపోయాడు. నీకు ఎంత ధైర్యం! కేకలు పెడుతూనే దానివైపు వెళ్ళింది. కాని ఆ పిట్ట ఆలస్యం చేయకుండా మళ్ళీ అతని యొక్క ఇంకో కంట్లో పొడిచేసింది. ఇప్పుడది గుడ్డిదైపోయింది. అరుస్తూ కేకలు పెడుతూ గోల్డీ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నీలు మిగతా పక్షులతో కలిసి తన భర్తని ఆ కట్ల నుండి విడిపించింది. గోల్డీ ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియట్లేదు. అప్పట్నుంచి ఆ అడవిలో ఎవ్వరూ ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అన్ని పక్షులు తన యొక్క పిల్లలతో కలిసి అడవిలోనే ఉంటున్నాయి. పిట్ట మరియు నీలు చింకీని కలవడానికి ప్రతి సండే వెళ్ళేవి, మరియు రోజు మొత్తం ఆమెతో పాటునే ఉండేవారు. ఇద్దరికీ చుల్బులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు. ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నారు. అక్క, ఈ చుల్బులి ఊడుతూ ఉంది కదా, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ సహాయం చేస్తారు, అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. నేనొక నెమలిని, అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి. ఈ కథ ఉత్తరాఖండ్లో ఉన్న అడవిలో జరిగినది. అక్కడ ఉడత యొక్క కుటుంబం జీవించేది. వాళ్ళది చాలా మంచి కుటుంబం. వేరే జంతువులకంతా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఎప్పుడు ఏం కష్టం వచ్చినా జంతువులన్నీ సహాయం కోసం వారి దగ్గరికే వచ్చేవి. ఈ యొక్క కారణం వల్ల వాళ్లకు శత్రువులు కూడా ఉన్నారు. ఒకరోజు చిన్న ఉడత వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అనింది. అమ్మా నాన్న, మీ ఇద్దరితో నేను ఒక మాట అడగాలి. చెప్పు బిడ్డ, నువ్వు ఏమడగాలనుకుంటున్నావు? మీరు అందరికీ సహాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఎప్పటి నుంచి మీరు అందరికీ సహాయం చేయడం ప్రారంభించారు అని అడుగుతున్నాను. బిడ్డ, మీ నాన్నది ఒక కథ ఉంది. అమ్మా, త్వరగా నాకు కథ చెప్పమ్మా. బిడ్డ, చాలా కాలం క్రితం జరిగింది. ఒకరోజు మీ నాన్న ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగొస్తున్నారు. అప్పుడు ఆయన కాలు రాయికి తగిలి కాలు విరిగిపోయింది.
అప్పుడు నాన్న ఇంటి దాకా కూడా రాలేకపోయారు. అవునా అమ్మా, తర్వాత ఏమైందమ్మా? తర్వాత నాన్నగారు చాలా సాయం అడిగారు, కానీ సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. తను నొప్పితో బాధపడుతున్నారు. అంతే, ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాము, ఎప్పుడెవరికి ఏం సహాయం చేయాలన్నా ఖచ్చితంగా చేయాలి, మనలాగా కష్టపడడానికి వదలకూడదు అని. అంతే, ఇంకా ఆ రోజు నుంచి అందరికీ మేం సహాయం చేస్తూనే ఉన్నాం. అవునమ్మా, చూడమ్మా ఎంత చెడ్డవాళ్ళు ఉన్నారు. పాపం నొప్పిలో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయకుండా చూసి అలాగే వెళ్ళిపోతారు. అవును బిడ్డ, ఇప్పుడు అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ప్రజలు స్వార్థంతో ఉన్నారు, అందుకే మేమందరికి సహాయం చేస్తున్నాం. మరియు అప్పటినుంచి అందరూ మమ్మల్ని ప్రేమించడం ప్రారంభించారు. మరియు కొన్ని అనాథ పిల్లల్ని కూడా నాన్న తనతోనే ఉంచుకుంటారు మరియు తన పిల్లల్లాగే ప్రేమను పంచుతారు. అమ్మా, ఇదెంత మంచి విషయం కదా. నాన్న అనాథ పిల్లలను తనతోనే ఉంచుకుంటారు, వాళ్ళు ఒంటరిగా ఉండక్కర్లేదు కదా. అది మాత్రం కాకుండా ఇంత చిన్న వయసులో పాపం అవి ఒంటరిగా ఎలా ఉంటాయి? ఏదైనా జంతువులు ఆహారంగా మార్చుకుంటాయి. ఆ బిడ్డ, నువ్వు కూడా ఇక మీదట నాన్నలాగే మంచి పనులు చేయాలి, అందరికీ సహాయం చేయాలి. ఒకరోజు అడవిలో బాతుల దగ్గర తినడానికి ఆహారం అయిపోయింది. అప్పుడు అవి చిల్బులి ఉడత ఇంటికి అడగడానికి వచ్చాయి. చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ, మా దగ్గర ఆహారం అయిపోయింది మరియు మాకు ఒంట్లో బాలేదు, అందువల్ల మేము ఆహారం తీసుకురాలేకపోతున్నాం. దయచేసి మాకు తినడానికి ఏవైనా ఇవ్వగలరా? అప్పుడు చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ ఇలా అన్నారు, హా గిలిగిలి బాతు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. బాతులు ఆహారం తీసుకుని వెళ్ళిపోతాయి మరియు చాలా సంతోషంగా ఉన్నాయి. మరియు అదే అడవిలో మంచి జంతువులతో పాటు చెడ్డ జంతువులు కూడా ఉన్నాయి. చిల్బులి కుటుంబంని చూస్తే వాళ్లకు ఇష్టమే ఉండదు. ఇంకా ఆ పిల్లి మరియు నెమలి, ఒకదాని పేరు నాటి, ఇంకో దాని పేరు టిక్లీ. ఇద్దరికి చిల్బులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు. ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నారు. అక్క, ఈ చిల్బులి ఉడత ఉంది కదా, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ సహాయం చేస్తారు, అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. నేనొక నెమలిని, అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు, మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి. మరియు ఒకరోజు చిల్బులి ఉడత తిరగడానికి బయటికి వెళ్ళింది మరియు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు నాటి పిల్లి మరియు టింక్లీ నెమలి చిల్బులి వాళ్ళ అమ్మ నాన్న మీద వెళ్లి అటాక్ చేశారు. ఒకటి నాన్నని పట్టుకుంది మరియు ఇంకొకటి వాళ్ళ అమ్మని పట్టుకుంది మరియు ఇద్దరూ చేరి వాళ్ళ మొహం మీద కొట్టారు మరియు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మరియు చిల్బులి ఉడత ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూసి వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తుంది. అమ్మా నాన్న, లేవండి, మీకు ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? ఈ అడవిలో మీరంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టగలుగుతారు? చిల్బులి ఉడత చాలా ఏడుస్తుంది. వాళ్ళు చనిపోయారు అని తెలిసిన వెంటనే అడవిలో ఉన్న జంతువులన్నీ చిల్బులి ఉడతకి ఓదార్చడానికి వచ్చాయి. బోని పక్షి, కాలు కాకి, నట్కట్ కోతి. చిల్బులి ఉడత, ఇదంతా ఎలా జరిగింది? మన అడవి యొక్క ఉడత సమాజానికి చెందిన రాజా రాణిని ఎవరు చంపారు? అయ్యో నా బిడ్డ, నువ్వు ఇంత చిన్న వయసులోనే అనాథవైపోయావు. బోని పక్షి ఇలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నట్కట్ కోతి ఇలా అంటుంది, నాకు తెలిసి ఇది ఆ కొంటె పిల్లి మరియు నెమలి యొక్క పని అయి ఉంటుంది. మొత్తం అడవిలో వాళ్ళిద్దరికే వీళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు. నాకు తెలిసి వాళ్లే వీళ్ళని చంపుంటారు. పదండి, మనమందరం కలిసి వాడి గుణపాఠం నేర్పించాలి. మరియు అడవిలో వాళ్ళిద్దరిని వెతకడానికి వెళ్తారు. మరియు వాళ్ళిద్దరూ ఒక గుహలోకి వెళ్లి కూర్చుంటారు. టింక్లీ నెమలికి మరియు నాటి పిల్లికి వాళ్ళందరూ వీళ్ళని వెతుక్కుని రావడం తెలిసిపోయింది. టింక్లీ నెమలి,
వాళ్ళందరికీ మనం చేసిన పని తెలిసిపోయింది అని అనుకుంటున్నాను. మనమిద్దరం చేరి చుల్బులి ఉడతని అనాథ చేశాము. వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారు. హా, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. రా, ఈ అడవి వదిలేసి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. జంతువులన్నీ త్వరగా వాళ్ళ గుహలోకి వచ్చేశాయి మరియు వాళ్ళు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. నల్లకాకి, నీ ముక్కుతో వాళ్ళని పొడిచి పొడిచి చంపేయి. మరియు జంతువులన్నీ వాళ్ళని కొట్టడానికి వెళ్ళాయి. అప్పుడు చిల్బులి ఉడతకి ఇది కరెక్ట్ అనిపించలేదు. అప్పుడు అది ఇలా అంటుంది, వద్దు, నేను వీళ్ళని చంపి మా అమ్మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోలేను. మా అమ్మా నాన్న నాకు మంచిని నేర్పించారు. ఈ రోజు నేను అనాథయ్యానంటే వీళ్ళ వల్లే. నేను ఒకవేళ వీళ్ళకి చెడు చేశాననుకో, అప్పుడు వీళ్లకు నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది? మమ్మల్ని క్షమించి చుల్బులి ఉడత. మేము మీ అమ్మా నాన్నని చంపి చాలా పెద్ద తప్పు చేశాము. హా, నన్ను కూడా క్షమించు. వాళ్ళని చూస్తే మాకు కడుపు మంట. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వాళ్ళంటేనే ఇష్టపడేవి. అది మాకు నచ్చేదే కాదు. అందుకే కోపంలో మేము ఇలా చేసేశాము. మరియు చిల్బులి ఉడత వాళ్ళని క్షమించింది. అది అనాథైపోయింది. కానీ అమ్మ నాన్న నేర్పించిన మాటలు బాగా గుర్తున్నాయి. అది బోని పక్షితో పాటు ఉంటూ ఉంది. బోని పక్షి వాళ్ళని బాగా చూసుకునేది. చిల్బులి ఉడత కూడా వాళ్ళ అమ్మ నాన్నలాగే అందరికీ సహాయం చేసేది. ఈ కథలో నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, చెడ్డ వాళ్ళకి మనం చెడు చెయ్యకూడదు. వాళ్ళకి పాఠం నేర్పించడానికి వేరే దారి కూడా ఉంటుంది. ఒకవేళ చెడ్డ వాళ్ళకు మనం చెడు చేశామనుకోండి, మనకు వాళ్లకు వ్యత్యాసం ఉండదు. అంతే, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.